మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ యొక్క శ్రావణ మాసంలో ఆగస్టు 15వ తారీఖు నుండి మనకు పక్షము అంటే ఈ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధమైనటువంటి గ్రహ సంచారము మరి యొక్క గ్రహాల మార్పు వల్ల ఏ రాశుల వారికి బాగుండబోతూ ఉన్నది, ఈ 15 రోజులలో ఏ విధమైనటువంటి అద్భుతమైనటువంటి మార్పులు ఉన్నవి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే ఒక మాట, ముందుగా ప్రేక్షకులు మీరు జన్మించినటువంటి సమయం కావచ్చును, ఆ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఏదైతే ఉంటుందో దాన్ని ఆధారంగా చేసుకొని చూసుకోవడము 100కు 90% పర్ఫెక్ట్గా ఉంటుంది, అక్యురేట్గా. పేరు బలం పట్టి చూసుకోవడము అది కొంత అక్యురేట్గా ఉంటుంది. కనుక మరొకటి, జన్మనామం వేరు, మీ యొక్క వ్యవహారిక నామం వేరే ఉంటుంది, అట్లా కూడా ఇబ్బందులు ఎదురవుతుంది. కనుక మరి ఏ రకంగా చూసుకోవాలి, మరి మన లగ్నం ఏమిటి, మన నక్షత్రం ఏమిటి, మన లగ్నాధిపతి ఎక్కడున్నాడు, ద్వితీయాధిపతి ఎవరు, ఏ లగ్నం అయితే ఉంటుందో వారికి ద్వితీయాధిపతి ఎవరైతే ఉన్నారో దాన్ని యాక్టివేషన్ చేసుకోవాలి. దాన్ని యాక్టివేషన్ చేసుకుంటే ధనపరమైనటువంటి ఇబ్బందులు ఉండవు. మీరు దాన్ని యాక్టివేషన్ చేసుకోకుండా ఇబ్బంది పడితే ఎవరు ఏం చేయలేరు. కనుక సింహరాశి అనుకుందాం, ద్వితీయాతో కన్యను యాక్టివేషన్ చేయాలి అంటే ఏమిటి, బుధునికి సంబంధించింది ఏం చేయాలి. అదేవిధంగా మకరం అనుకుందాం అంటే కుంభము వీరికి ద్వితీయాతు. సో ఇట్లా ఏ రాశుల వారు లగ్నం ఏమిటి అనేది చూసుకొని మనం ముందుకు వెళ్ళడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు కనబడుతుంది. మరి ఈ 15 రోజులలో జరగబోయే మంచి చెడు మార్పుల గురించి తెలుసుకుందాం. 2025 ఆగస్టు 15 నుండి 31వ తారీఖు వరకు కూడా పక్ష ఫలాలలో భాగంగా మకర రాశి వారికి ఏ విధమైనటువంటి సలహాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని గమనించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఉత్తరాషాఢ నక్షత్రము 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రము, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు కలిగినటువంటి మకర రాశి వారికి మరి ఈ రాష్ట్రాధిపతి శనికి సంబంధించి కానీ, అదేవిధంగా గ్రహ సంచారం ప్రకారం వీరి ఆరోగ్యము, విద్య, ఉద్యోగము, ఆర్థిక పరిస్థితి, కుటుంబపరమైనటువంటి విషయాలు, కొన్ని వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలకై తప్పకుండా సంప్రదించండి. సూర్యుడు, బుధుడు, శుక్రుడు, కుజుడు మార్పు వల్ల ఈ మనకు మకర రాశి వారికి ఎట్లా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని చూసుకుందాం. ఏనాడు శని దశ అనేటువంటి ముగియడంతో మీలో అపారమైనటువంటి ధైర్యము, మానసిక ప్రశాంతత తిరిగి వచ్చాయి. కానీ కొంత గురుబలం లేక ఇబ్బందులు అయితే ఉన్నవి. ఇక మరి ఇంకా ఈ యొక్క వృత్తి మరియు ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయాల్లో చూసుకున్నట్టయితే, వృత్తిపరంగా ఈ నెల మనకు ఆగస్టులో 3వ వారం తర్వాత అంటే ఈ 15వ తారీఖు తర్వాత నుండి 31వ తారీఖు లోపు కొంత కఠినంగా ఉంటున్నాయి. మీ యోగకారకుడు మరియు దశమాధిపతి అయినటువంటి శుక్రుడు 6వ ఇంట్లో, ఇది ఏంటి అంటే సంఘర్షణ స్థానం 6వది ఉండడం వల్ల పనిలో సంతృప్తి తక్కువగా, అడ్డంకులు ఎక్కువగా ఉంటాయి. చేసే పని యందు కొంత మనకు అసంతృప్తి ఉండడం ఉంటాయి. అధికారులతో అపార్థాలు రావచ్చును, పనిచేసే చోట పై అధికారుల నుండి మనం చేసేటువంటి పని వల్ల. అయితే మరి ఇదే ఆగస్టు 21 తర్వాత శుక్రుడు 7వ స్థానం రావడం వల్ల కొంత పరిస్థితులు అనూహ్యంగా మెరుగుపడతాయి. వృత్తిలో అనుకూలమైనటువంటి మార్పు లేదా సమస్యల నుండి ఉపశమనం లభించేటువంటి పరిస్థితి ఉంది, ఇది గమనించుకోండి. ఇక ఆర్థిక పరిస్థితి అంటే ఫైనాన్స్, ఆర్థికంగా ఇది సాధారణ సమయము.
రెండవ భావంలో రాహువు, 6వ ఇంట్లో గురుడు ఉండడం వల్ల డబ్బు సంపాదించడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇది గమనించుకోండి. ఇక ఊహించని ఖర్చులు ఉంటాయి. ఎంతో కష్టపడి ఒక 10,000 సంపాదిస్తే 8,500 కానీ 9,000 వరకు కానీ ఖర్చులు రెడీ, ఊహించని ఖర్చులు. ఇక అదేవిధంగా ఈ నెల చివరలో మరి ఖర్చులు మరింత కూడా పెరిగే పరిస్థితి ఉంది. ఇది కూడా గమనించుకోండి. సూర్యుడు, కేతువు 2 కలవడం 8వ భావంలో. అయితే లాభాధిపతి కుజుడు, అదేవిధంగా కొంత భాగస్వామ్యంతో ఉండడం వల్ల కష్ట సమయంలో అదృష్టం కొద్దీ ఆదాయం అందుతూనే ఉంటుంది. ఎంతో కొంత కొద్దిపాటి 10,000 తీసుకువస్తే మనకు 10,000 పెట్టుబడి పెడితే ఒక 11,000 లాభము, 12,000 లాభము, ఒక 2-3 వేల లాభం ఇట్లా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. మరైతే మొత్తం మీద మాత్రము ఆస్తుల కొనుగోలుకి ఇదైతే సమయం కాదు. ఏమైనా మనకు ల్యాండ్ కానీ, ఏమైనా అపార్ట్మెంట్ కానీ, ఇంకేదైనా కొంటా అనుకుంటే సరైన సమయం కాదు అని తెలుసుకోండి. కొద్ది ఆదాయం అనేటువంటిది చాలా తక్కువ ఉంది, గమనించుకోండి. మరి కుటుంబ జీవితము, ఫ్యామిలీ లైఫ్, కుటుంబ జీవితానికి ఇది మంచి సమయము. ఏలినాటి శని వీరడం వల్ల కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడతాయి. అదేవిధంగా వారి నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. 4వ అధిపతి కుజుడు భాగ్యస్థానంలో ఉండడం వల్ల మనకు గృహంలో ప్రశాంతత, శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయాలు ఏమైనా చర్చించడము అవి జరగడానికి ఆస్కారం ఉంది. కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేస్తారు. ఆగస్టు 31 తర్వాత జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. ఆగస్టు 21 తర్వాత భార్యాభర్తలకు కానీ, పార్ట్నర్షిప్లో కానీ కొంత బాగుంటుంది. ఇక ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరము. మరి మనకు మొదటి భాగం నుండి, అంటే ఈ ఆగస్టు నెల మొదలైనప్పటి నుండి కూడా బాగాలేదు. చివరి 2 వారాల్లో మాత్రము 8వ ఇంట్లో గ్రహాల ప్రభావం వల్ల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. 8లోకి సూర్యుడు, కేతువు రావడము కొంత ఇబ్బంది, గమనించుకోండి. ఇక అదేవిధంగా కొంత స్టమక్ రిలేటెడ్, అదేవిధంగా శిరస్సుకు సంబంధించి, పంటికి సంబంధించిన ఇబ్బందులు, వెంట్రుకలు ఊరిపోవడము, ఇలాంటివి సమస్యలు రావచ్చు. మానసిక ఒత్తిడి, బ్లడ్ రిలేటెడ్ కూడా వస్తుంది. ఈ రాబోయే సంవత్సరంన్నరలో బ్లడ్ తక్కువ అవ్వడము కూడా ఉంటుంది, గమనించుకోండి. స్త్రీమూర్తులకు ఈ పీరియడ్స్ విషయంలో కూడా కొంత ఇబ్బందులు ఉంటాయి. రక్తపోటు వంటివి ఇబ్బంది పెట్టవచ్చు. 8వ ఇంట్లో సూర్యుడు, కేతువుల కలయిక ఆరోగ్యం పట్ల అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు అని మీకు హెచ్చరించడం జరుగుతూ ఉన్నది. మరి వ్యాపారస్తులకు ఇది మిశ్రమ ఫలితాలనే. నెల మొదటి 2 వారాలు కానీ, చివరి 2 వారాలు కానీ వ్యాపారం కోసం మీరు చాలా కష్టపడతారు, కానీ ఫలితాలు తక్కువగా ఉంటాయి. చివరి వారంలో మరి 8వ ఇంట ప్రభావం వల్ల వ్యాపారంలో కొంత మనకు మందగమనం, రాబడిలో లోటు కనిపించవచ్చు. పెద్ద పెట్టుబడులకు, కొత్త ఒప్పందాలకు ఇదైతే సరైన సమయం కాదు. విద్యార్థులకు ఇది సవాలుతో కూడినటువంటి సమయము. ఈ పంచమాధిపతి శుక్రుడు మొదటి 3 వారాలు కూడా మనకు 6వ ఇంట్లో ఉండడము, చదువుపై ఆసక్తి తగ్గడము, ఏకాగ్రత లోపించడము, చెడు అలవాట్లు అవ్వడము, మానసికంగా దృఢంగా ఉండి పట్టుదలతో చదివితేనే ఫలితాలు ఉన్నాయి. మరి నెల చివరి వారంలో చదువుపై ఆసక్తి పెరిగి పరిస్థితులు కొంత మెరుగుపడే అవకాశాలు అయితే ఉన్నవి. తల్లిదండ్రులు ఏం బాధపడొద్దు. మరి సలహాలు, పరిహారాల విషయానికి వచ్చినట్టయితే కొంత ప్రతిరోజు దుర్గాదేవి స్తోత్రము, గణపతి స్తోత్రం చదువుకోవాలి. దక్షిణామూర్తికి ప్రదక్షిణలు కానీ, దక్షిణామూర్తి శ్లోకం కానీ చదువుకోవాలి. మరి ఆదిత్య హృదయం పఠించాలి లేదా వినాలి. ఇంకను హనుమాన్ చాలీస పఠించడము, పేదవారికి సహాయం చేయడము ఎంతో అవసరము అని చెప్పడం జరుగుతుంది.